హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దీపావళి ప్రత్యేక కార్యక్రమం దీపలక్ష్మి పూజ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. మనం దీపావళి రోజున లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం కదా. మరి అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి, అమ్మవారి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి వంటి చక్కని విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం తల్లి. శర్మ గారు, మరి లక్ష్మీదేవి ఆరాధన చేస్తే అమ్మవారు అన్నీ ఇస్తారు, అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. మరి సంపద కావాలి అని వద్దు అని ఎవ్వరు అనుకోరు, సంపద కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి సంపదనిచ్చే సర్వమంగళ ప్రదాయిని లక్ష్మీదేవి అమ్మవారు. మరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే ఈరోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా మీకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన హిందూ ధర్మం ప్రేక్షకులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీపలక్ష్మి పూజ మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. దీపావళి పర్వదినం రోజున మనము లక్ష్మీ ఆరాధన చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే తిలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అంటుంది శాస్త్రం. దీపావళి పర్వదినమైనటువంటి నరక చతుర్దశి ప్రయుక్తమైనటువంటి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆవు పాదం పట్టేంత చోటులో ఉన్నటువంటి నీటిలో కూడా అమ్మవారు కొలువై ఉంటుంది. అదేవిధంగా తైలంలో కూడా తిలే లక్ష్మీహి అంటారు. తిలలు అంటే నల్ల నువ్వులు. నల్ల నువ్వులతో తయారు చేయబడినటువంటి నూనెలో కూడా ఈ రోజున లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు. కనుక దీపావళి పర్వదినం రోజున లక్ష్మీదేవి తైలంలో ఉంటుంది. కనుక ఈ రోజున మనము కూడా మనం చేసేటువంటి ఈ కార్యక్రమానికి దీపలక్ష్మి అని పెట్టాం. అంటే అమ్మవారిని లక్ష్మీదేవిని ఈ రోజున దీపం స్వరూపంలో ఆరాధన చేయాలి అని చెప్తారనమాట శాస్త్రం. కనుక తప్పకుండా ఈ రోజున దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దీపానికి లక్ష్మీ స్వరూపంగా ఆ దీపాన్ని భావిస్తూ లక్ష్మీ ఆరాధన చేసుకోవాలన్నమాట. ఇలా ఎవరైతే ఈ చతుర్దశి ప్రయుక్తమైనటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి దీపావళి పర్వదినం రోజున ప్రాతకాలము అభ్యంగన స్నానము, సాయంకాలం లక్ష్మీ ఆరాధన చేస్తారు, వాళ్ళకి జన్మజన్మల దారిద్ర్యము అనేటువంటిది దరిచేరకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అనేటువంటిది సాంప్రదాయంలో చెప్తారమ్మా. శర్మ గారు, దీపలక్ష్మి పూజని ప్రారంభిద్దామండి. తప్పకుండా అమ్మా, దీపారాధన చేయండి. ఓం జ్యోతిష్మదీన్వా సాధయామి జ్యోతిష్కృతంద్వా సాధయామి జ్యోతిర్విదంత్వా సాధయామి భాస్వతీన్వా సాధయామి జ్వలంతీన్వా సాధయామి మల్మలాభవంతీన్వా సాధయామి దీప్యమానాంత్వా సాధయామి రోచమానాంత్వా సాధయామి యజస్రాంత్వా సాధయామి బృహజ్యోతిషంత్వా సాధయామి బోధయంతీన్వా సాధయామి జాగ్రతీన్వా సాధయామి అగ్నినాగ్ని సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాడ్ జుహ్వాస్యః. అమ్మ, దీపాలకు నమస్కారం చేసి అక్షతలు తీసుకొని ముందుగా గణపతి ప్రార్థన చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఆచమ్యా. అమ్మ, అక్షతలు తీసుకొని వాసన చూసి తలపై నుంచి వెనక్కి విసిరేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. పృథివ్యాః, నేలను తాకి నమస్కారం చేయండి. పృథివ్యాః మేరోపుష్టర్షి కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమా ఆత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. చక్కగా ప్రాణాయామం చేయండి.
అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరారార్ధే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే శ్రీకృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే శాలీవాహనచకే బౌద్ధావతారే మహాలక్ష్మీదేవతాసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికచాంద్రమాణేన ప్రభవాదిషేష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే అమావాస్యాం శుభవాసరే ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మహాలక్ష్మి దేవతాం ఉద్దిశ్య మహాలక్ష్మి దేవతా ప్రీత్యర్థం దీపావళి అమావాస్య మహాపర్వదిన కాలే దీపలక్ష్మి ఆరాధనం కరిష్యే. తదంగా కలశార్చనం చ కరిష్యే. ఆ చిన్న కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానిపైన చేపెట్టిండమ్మ. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య ఆ కలశే శుధాపతి పవిత్రే పరిశిచ్యతే. ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఆ పుష్పంతో పూజా సామాగ్రిలపైన అమ్మవారి పైన మీ పైన నీళ్లు మార్జన చేసుకోండి. ఆ కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం యజమానం స్వయం ఆత్మానం సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఏ పూజ చేసినా గణపతితో కదా మనం ఆరాధన చేసేది. ముందుగా గణపతి పూజ చాలా సూక్ష్మంగా చేసుకుందాం. అక్షతలు తీసుకొని గణపతిని నమస్కారం చేసుకోండి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మహాగణపతయే నమః. గంధాక్షత పుష్పధూప దీప నైవేద్య తాంబూల నీరాజన మంత్రపుష్ప ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. గణపతి పైన పుష్పాలు పెట్టేసి అలంకరణ 4-5 పుష్పాలు పెట్టేసేయండి. అక్షతలు పట్టుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. మహాగణపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. గణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఇలా మనం గణపతి పూజను ముగించుకున్నామమ్మా. ఇక తర్వాత లక్ష్మీ ఆరాధనకు వెళ్దాం. శర్మ గారు, దీపావళి రోజున లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన చెయ్యాలి అనంటే ముందుగా జ్యేష్ఠాదేవిని ఉద్వాసన చేసి లక్ష్మీదేవి ఆవాహన చేసి అమ్మను పూజించాలి అంటుంటారు కదా. జ్యేష్ఠాదేవి ఉద్వాసన ఏ విధంగా చేయాలి, జ్యేష్ఠాదేవి ఆరాధన ఏ విధంగా చేయాలి? తప్పకుండా తెలుసుకోవాల్సిన సమాధానమేనమ్మా. అసలు ఉద్వాసన అంటే ఏంటి? పంపించడం కదా. ఉద్వాసన పంపించడము. ఆవాహనం అంటే అమ్మవారిని మనము పిలవడం. అంటే జ్యేష్ఠాదేవిని పంపిస్తూ ఉన్నాం. ఉద్వాసన. మహాలక్ష్మీదేవిని దీపలక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం, రమ్మని పిలుస్తున్నాం. ఇక్కడే మనకు అర్థం కావాలి. జ్యేష్ఠలక్ష్మిని పంపిస్తూ లక్ష్మీదేవిని పిలుస్తున్నాం కదా. అసలు ఈ పంపించడంలో జ్యేష్ఠాదేవిని ఎందుకు పంపిస్తున్నాము? దాని వెనుకలే మర్మం అంతా ఉంది. అసలు జ్యేష్ఠాదేవి అంటే ఒక స్వాభావికమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది కాదు. జ్యేష్ఠాదేవి అంటే మన ఇంట్లో పేరుకుపోయినటువంటి చెత్త చెదారము ఏదైతే ఉంటుందో, దేని వలన అయితే క్రిమికీటకాలు వ్యాప్తి చెంది తద్వారా కుటుంబ సభ్యులకు అనారోగ్యము హేతుభూతమవుతుందో అలాంటి వాతావరణాన్ని జ్యేష్ఠాదేవి అని చెప్తారు. అంటే జ్యేష్ఠాదేవికి ఉద్వాసన అంటున్నాం కదా. అంటే మొట్టమొదటి లక్ష్మీదేవిని మనం పిలవడానికంటే ముందుగా ఇంట్లో ఇలాంటి అసౌకర్యమైనటువంటి వాతావరణాన్నంతా కూడా మొట్టమొదలు శుభ్రం చేసుకోవాలి.
ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి సాక్షాత్ అలాగే చెప్తుంది. ఎక్కడ అయితే కనుక ప్రజలు ఆనందంగా ఉంటారో, ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారో, గృహలక్ష్మి గృహే గృహే, ఏ ఇంట్లో అయితే ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉంటుందో, గృహలక్ష్మిగా శోభిస్తూ ఉంటుందో, ఆ ఇంటి ఇల్లాలు పాపిట్లో సింధూరము ధరించి ఉంటుందో, ఏ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో కనిపిస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో ఆ ఇంట్లో పరిశుభ్రంగా ఉన్నటువంటి ఇంట్లో నేను ఉంటాను అని చెప్తుంది లక్ష్మీదేవి. కనుక మనము ఇంట్లో చెత్తా చెదారం అంతా కూడా పేర్చుకొని పోయి అలాంటి చోటికి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తే ఎలా వస్తుంది? రాదు కదా. కనుక మొట్టమొదటి జ్యేష్ఠాదేవిని పంపించడము అంటే సాంప్రదాయంలో దాన్ని అలా చెప్పారు. కానీ మనం అర్థం ఎలా చేసుకోవాలి? ఇంట్లో ఉన్నటువంటి పాడుబడినటువంటి వస్తువులు, చెత్త చెదారాలు ఇవన్నిటిని కూడా మొట్టమొదలు తొలగించుకోవాలి, తీసివేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఆ ఇల్లు శుభ్రంగా గోమయంతో అలికి లేదా శుభ్రంగా తుడుచుకొని ఆ ఇంట్లో రంగురంగుల ముగ్గులు పెట్టుకొని లక్ష్మీదేవి ఆ ఇల్లు చూడగానే కళగా కనబడేటట్టుగా ఉండాలి. ఇంటి ముందు చక్కని రంగవల్లులు, ఇంటికి రెండు వైపులా దీపాలు, ఇలా శోభలతో కాంతులతో కనిపిస్తూ ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఆ లక్ష్మీ పరిహారార్థము జ్యేష్ఠాదేవి ఉద్వాసన అంటే ఇలా అన్నమాట. ఇంకా అసలు ఉత్తర భారతదేశం వైపు అయితే ఏం చేస్తారంటే అమ్మా, లక్ష్మీ ఆరాధన రాత్రి ప్రారంభం చేస్తారు. దీపావళి పర్వదినం రోజున రాత్రి 12 గంటల నుంచి లక్ష్మీ ఆరాధన ప్రారంభం అవుతుంది. సాంప్రదాయంలో అలాగే ఉంది, కానీ మన తెలుగు ప్రాంతంలో అలా ఆచరణలు లేదు. అయితే రాత్రి అర్ధరాత్రి పూట ఒక చాట, ఒక కర్ర తీసుకొని చప్పుడు చేసుకుంటూ జ్యేష్ఠలక్ష్మికి ఉద్వాసన చేస్తారు. ఆ చాటను చప్పుడు చేసుకుంటూ, ఈ చప్పుడుకి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఒక సింబాలిజంగా చెప్తారు. ఆ తర్వాత ఒక కొత్త చీపురు గట్ట తీసుకుంటారు. చీపురు గట్టను ఈ దీపావళి రోజున ప్రారంభం చేస్తారు. ఈ చీపురు గట్టను ఒక మూలన ఉంచి కొత్త చీపురు గట్టకు నమస్కారం చేస్తారు. చీపురు గట్టకు పూజ చేయడం అంటే చాలా వింతగా చూస్తాం మనం, కానీ చీపురు లక్ష్మీ స్వరూపము. ఎందుకు? చెత్తా చెదారాన్ని తొలగిస్తుంది కదా. ఏ ఇంట్లో చెత్తా చెదారం తొలగిపోతుందో ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా. శుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆరోగ్యం ఉంటుంది కదా, అనారోగ్యాలు తొలగిపోతాయి కదా. ఆరోగ్యంగా ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది కదా. కనుక వీటన్నిటికీ సంకేతమైనటువంటిది చీపురు. కనుక కొత్త చీపురును ఈ రోజున అర్ధరాత్రి రోజున పూజించి అర్ధరాత్రి పూట ఇల్లంతా కూడా ఊడుస్తారు. మన ప్రాంతంలో సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత ఊడవకూడదు అని అంటూ ఉంటారు, కానీ దీపావళి రోజున అలాగే చేయాలి. రాత్రి కొత్త చీపురుతో ఇల్లు ఊడవాలి. అలా ఇల్లు ఊడ్చిన తర్వాత అప్పటి నుంచి దీపారాధన, ఈ లక్ష్మీ పూజ ప్రారంభమవుతుంది తెల్లవారు వరకు. అయితే మనమైతే కూడా సూర్యాస్తమయం కంటే ముందుగానే ఒక కొత్త చీపురుతో ఇల్లంతా కూడా ఉడిచి శుభ్రం చేసుకొని సాయంకాలం నుంచి దీపలక్ష్మి ఆరాధన అనేటువంటిది చేసుకోవాలి. ఈ విధమైనటువంటి సాంప్రదాయం మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కనుక దీపావళి రోజున జ్యేష్ఠలక్ష్మికి ప్రత్యేకమైనటువంటి పూజ. లక్ష్మీ ఆరాధన అంటే మనం కలశం పెడతాం, దీపారాధనలు చేస్తాం, అష్టోత్తరము చెప్తాం. జ్యేష్ఠలక్ష్మికి కలశమా, అష్టోత్తరమా, దీపమా ఏమీ లేదు, శుభ్రం చేసుకోవడమే. ఇది మా సాంప్రదాయంలో చెప్తుంది. ఆ తర్వాత దీపలక్ష్మి పూజ ప్రారంభిద్దామండి. తప్పకుండా అమ్మ. ఇప్పుడు కలశంలో అమ్మవారి ఆవాహన చేసుకోవాలి. నేను అమ్మవారి స్తోత్రం చెప్తాను, అమ్మవారి ధ్యానము. మీరు అక్షతలు తీసుకొని అమ్మవారిని నమస్కారం చేసుకోండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. దీపలక్ష్మీదేవ్యై నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణుభక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. సూర్యాయుధ నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం పరమేశ్వరి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి ఆవాహన, సింహాసనము ఇవన్నీ వేసాం కదా. అమ్మవారు కాళ్ళు గడగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా, చేతులు గడగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ పుష్పంతో నీళ్లు జల్లుతూ ఉండండి. శుద్ధోదకంచ పాత్ర
పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి దేవి గృహ్యతాం హరివల్లభే శ్రీ మహాలక్ష్మీదేవి నమః హస్తేషు అర్ఘ్యం సమర్పయామి సువాసితజలం రమ్యం సర్వతీర్థం సముచ్చదం పాద్యం గృహాణ దేవి త్వాం సర్వదేవ నమస్కృతే శ్రీ మహాలక్ష్మీదేవి నమః పాదారవిందయోః పాద్యం సమర్పయామి సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ దీపలక్ష్మీదేవ్యే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా మనము స్థాపించినటువంటి కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని ధ్యానం చెప్పి వచ్చి కూర్చున్నటువంటి అమ్మవారికి, అమ్మ కూర్చున్నారు కదా, ఇదిగో పాద్యం ఇచ్చాను కాళ్ళు కడుక్కోవడానికి, ఇదిగో చేతులు కడుక్కోవడానికి అర్ఘ్యం ఇచ్చాను, ఆచమనం చేయడానికి నీళ్ళు ఇచ్చాను అని చెప్పి భావిస్తూ మనం అలా నీళ్లు చూపించిన తర్వాత ఇటు అమ్మవారి స్నానానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్నానంలో మొట్టమొదటి ఉపచారిక స్నానం అని అమ్మవారికి శరీర లేపనం అంతా కూడా ఉపచారిక స్నానం చేయించి ఆ తర్వాత పంచామృతములతో అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత గుడము అంటే శర్కర, తేనె, ఈ పదార్థములు కలిపినటువంటి దానితో అమ్మవారికి అభిషేకం చేయించి రకరకాల పరోదకములతో అభిషేకం చేయించి ఆ తర్వాత శుద్ధోదకంతో కలశార్చన చేశాక ఆ నీళ్లతో అమ్మవారికి స్నానం చేస్తారన్నమాట. ఈ సమయం అంతా కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి సూక్తాలు చెప్తారు. దేవీ సూక్తము, నీలా సూక్తము, శ్రీ సూక్తం, వీటితో అభిషేకం చేస్తారు. మనకు ఉన్నటువంటి సమయాభావం వలన అమ్మవారికి చిన్నగా నీళ్లతో ప్రోక్షణ చేసి స్నానాన్ని ముగించేద్దాం. శుద్ధోదక స్నానం. పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. పంచామృత స్నానం శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా చక్కగా స్నానం చేయబడినటువంటి అమ్మవారికి మంచి వస్త్రాలను సమర్పించాలి. ఈ సమయంలో ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపార స్థలాల్లో కానీ లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ ఉంటారు కదా, స్నానం ఇలా చక్కగా రుద్రము, పంచసూక్తాలు, శ్రీ సూక్తము చెప్పిన తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేసిన తర్వాత వస్త్రం సమర్పిస్తాం కదా. మనమైతే కనుక వస్త్రం అని చెప్పి అక్షతలు వేస్తాము. కానీ ఎవరైనా ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ పూజ చేసుకునేటువంటి వారు, లక్ష్మీ ఆరాధన చేసుకునేటువంటి వారు ఈ సమయంలో వస్త్రం అన్నప్పుడు అమ్మవారికి చక్కని చీర, 2 రవిక బట్టలు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. వస్త్రం సురార్చితాంఘ్రియుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. వస్త్రం సమర్పయామి. అమ్మవారు వస్త్రం కట్టుకుంది కదా, మీరైతే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా వస్త్రాలు అలంకరణ చేసుకున్న తర్వాత వెంటనే ఏం చేస్తారు, రకరకాల ఆభరణాలు వేసుకుంటారు కదా, మరి అమ్మవారికి కూడా వేయాలిగా. అలా మనం ఏం చేద్దాం, ఇక్కడ అక్షతలు తీసుకొని అమ్మ ఇదిగో సకల ఆభరణాలకు బదులుగా అక్షతలు వేస్తున్నానని చెప్పుకుంటూ అక్షతలు వేయాలి. కేయూర కంకణే దేవి హారను పురమే ఖలాహ విభూషణాన్య మూల్యాన్ని గృహాణ ఋషి పూజితే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నానావిధ ఆభరణాన్ని సమర్పయామి. కొద్దిగా పసుపు వేయండి అమ్మ. తప్తహేమ కృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే కర్పూరాగర్ కస్తూరి రోచనాది సుసంయుతం గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్వ శుభప్రదే శ్రీ మహాలక్ష్మీదేవి నమః. దివ్య శ్రీచందన గంధ విలేపనం సమర్పయామి. హరస్యార్ధ శరీరాంగి హంసరూపి యతీశ్వరి హస్తముద్రాం కుశధరే దేవి హరిద్రాం మాతృకేర్పయే హరిద్రాచూర్ణం సమర్పయామి. కొద్దిగా కుంకుమ వేయండి. కైలాసవాసిని దేవి కస్తూరి తిలకాధరి కాళిని గిరిజా గౌరీ కుంకుమాం మాతృకేర్పయే శ్రీ మహాలక్ష్మీదేవి నమః. కుంకుమాన్ సమర్పయామి. అక్షతలు వేయండమ్మ. అక్షతాన్ ధవలాకారాన్ శాలీయాం తండులాన్ శుభాన్ అక్షతాం తే మయా దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. అక్షతాన్ సమర్పయామి. మల్లికా జాజికుసుమై చంపకైర్వకుళైర్యపి శతపత్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే శ్రీ మహాలక్ష్మీదేవి నమః. పుష్పాన్ని సమర్పయామి. శర్మ గారు, దీపావళి పర్వదినం సందర్భంగా దీపలక్ష్మి ఆరాధన, అమ్మవారి పూజని చాలా చక్కగా జరుపుతూ ఉన్నాము. మరి అందులో భాగంగానే దీపావళి రోజున ఎన్ని దీపాలను వెలిగించాలి, ఆ వెలిగించినటువంటి దీపాలను ప్రధానంగా ఎక్కడెక్కడ ఉంచాలండి? దీపావళి పర్వదినం ప్రారంభమవుతుంది అనగానే సంకేతంగా దీపాలను మనము వెలిగిస్తూ ఉంటాం. అసలు ఈ దీపారాధన ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అంటే మనకు దీపావళి పర్వదినము 5 రోజుల పర్వదినంగా చెప్తారు.
5 రోజులు అని అంటే దీపావళికి 2 రోజుల ముందు నుంచే ఈ దీపారాధన అనేటువంటిది ప్రారంభం అవుతుంది. మొట్టమొదలు ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ఇక్కడి నుంచి ప్రాతకాలంను మరియు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన ప్రారంభం అవుతుంది. ఈ ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అనేటువంటి పేరిట మనం పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున దేవదానవులు సముద్రమథనం చేస్తూ ఉండగా దేవతా వైద్యుడైనటువంటి వాడు, ఆయుర్వేద పితామహుడైనటువంటి వాడు ధన్వంతరి దేవి అమృతముతో ఈ రోజున ఉద్భవించాడు అని చెప్తారనమాట. కనుక ధన్వంతరి జయంతి ఈ రోజున కనుక ధన్వంతరి ఆరాధన చేస్తారు. ధన్వంతరి దేవతా వైద్యుడు. ఈ రోజు నుంచి ప్రాతకాలం నుంచి ఇక దీపారాధనలు ప్రారంభం అవుతాయి. ఇక్కడి నుంచి ప్రారంభంగా ఇది మొదటి రోజు. రెండవ రోజు నరక చతుర్దశి. ఈ రోజున ఈసారి మనకు నరక చతుర్దశితో పాటుగా లక్ష్మీ ఆరాధన అంటే దీపావళి పర్వదినం రెండు ఒకే రోజున రావడం అనేటువంటి జరిగింది. నరక చతుర్దశి రోజున దీపారాధన చేయాలి. అమావాస్య రోజున అంటే దీపావళి పర్వదినం రోజున దీపారాధన చేయాలి. అమావాస్య తర్వాత కార్తీక మాసం ప్రారంభం అవుతుందిగా, కార్తీక శుద్ధ పాడ్యమి బలిపాడ్యమి ఆ రోజున. రెండవ రోజు కార్తీక శుద్ధ విధియ భగిని విధియ. దీంతో ఈ 5వ రోజుతో దీపారాధనలు ఇక్కడితో సమాప్తం అన్నమాట. ఈ 5 రోజులు దీపారాధన చేయాలి. ఇక ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి విషయం. మొట్టమొదలు దేవతా మందిరము. అందరికీ దేవతా మందిరంలో ఉండవు. మరి కొంతమందికి దేవతా మందిరంలో ఇంట్లో సపరేట్గా ఉంటాయి. కొంతమందికి ఆ వంటింట్లోనే చిన్నగా ఒక మూలగా ఒక దేవతా మందిరము ఉంటుంది. ఎక్కడ దేవతా మందిరం ఉంటే అక్కడ దేవతా మందిరంలో మొదటి దీపారాధన. రెండవ దీపారాధన దేవతా మందిరం యొక్క గుమ్మం ఉంటుందిగా, ఆ గుమ్మం దగ్గరలో 2 వైపుల దీపారాధన. మూడవది ఇంటికి ఉన్నటువంటి ప్రధాన ద్వారంకు 2 వైపుల 3 చోట్ల అయ్యాయిగా. దేవుడి దగ్గర, దేవతా మందిరంలో, తర్వాత దేవతా మందిరానికి ద్వారముల వైపు, ఇంటికి ప్రధాన ద్వారం వైపు 3 చోట్ల అయ్యాయిగా. తర్వాత తులసి చెట్టు దగ్గర, తర్వాత ఉసిరిక చెట్టు ఉన్నటువంటి చోట, ధాత్రి వృక్షం అంటారు అక్కడ. దీని తర్వాత ఇంటి పిట్టగోడలు ఉంటాయి, వీటిపైన దీపారాధన చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రధానంగా ఆచరించేటువంటివి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఆలయాల్లో ఖచ్చితంగా ఈ రోజున వెలిగించాలి 5 రోజుల పాటు. ఇంట్లో వెలిగించుకున్న తర్వాత శివ వైష్ణవ ఆలయాలలో శివ వైష్ణవ భేదం చూపించకుండా నేను కేవలము వైష్ణవ ఆలయాల్లో మాత్రమే వెలిగిస్తాను, శివాలయంలో వెలిగించను అనేటువంటి ఆలోచన నీ మనసులో ఉందా, నువ్వు దీపారాధన చేసినా నిష్ఫలమవుతుంది. విష్ణు అంత ఆగ్రహిస్తాడు. కనుక శివ వైష్ణవ ఆలయాల్లో దీపారాధన వెలిగించాలి. అది ధ్వజస్తంభం ఉన్నటువంటి చోట. ఇక ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పబడినటువంటివి. ఇంకా కొన్ని చెప్పారమ్మా, కానీ ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి స్థానంలో. విషయం తెలుసుకొని ఉంటే మంచిది, కానీ ఆచరించకుండా ఉండడం క్షీరస్కరం. ఎందుకంటే ఇంకెక్కడ చెప్పారు అని అంటే గోశాలలో అని అన్నారు. అంటే గోశాలలో మనము జపం చేసినా, పూజ చేసుకున్నా, తపం ఆచరించినా, దీపారాధన చేసినా 1,00,000 రెట్ల ఫలితం ఉంటుంది అని చెప్తారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. మనకు కేవలము విషయం తెలియడం కోసమే గోశాలలో దీపారాధన అని చెప్పాను. 1000 మంది వెళ్ళి గోశాలలో దీపారాధన చేస్తే ఏమవుతుంది? ఏమాత్రమైన అగ్ని ప్రమాదం జరిగిందా, గోవుకు ఏదైనా ప్రమాదం జరిగిందా, గోహింస చేసినంత పాపం అవుతుందిగా. కనుక గోశాలల్లో దీపారాధన చేసేటువంటి విధానం కూడా ఉంది, కానీ అందరికీ అవసరం లేదు. ఇలా ఇన్ని చోట్ల దీపారాధన అనేటువంటిది ఖచ్చితంగా ఆచరించదగినటువంటిది. శర్మ గారు, దీపలక్ష్మి పూజని మనం కొనసాగిద్దామండి. అమ్మ, లక్ష్మీ అష్టోత్తరంతో చక్కగా అమ్మవారిని పూజించుకుందాం. నేను అష్టోత్తరం చెప్తూ ఉంటాను, పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః,
ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం దుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్యే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపభీష్మగదానందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ దేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యే నమః. దీపలక్ష్మీదేవ్యై నమో నమః. అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. ధూపం వనస్పతిరథైర్ధూపైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దశాంగం గుగులోపేతం సుగంధం చ సుమనోహరం లక్ష్మీం ధూపం దాస్యామి దేవేశి గృహాణ కమలప్రియే. శ్రీ దీపలక్ష్మీదేవి నమః. ధూపమాఘ్రాపయామి. అమ్మ దీపానికి నమస్కారాలు చేయండి. ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీ దీపలక్ష్మీదేవి నమః. ప్రత్యక్ష స్థాపిత దీపం దర్శయామి. ధూప దీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శర్మ గారు, అమ్మవారిని ఆరాధించుకుంటూ ఉన్నాము. మరి దీపలక్ష్మి అమ్మవారికి ప్రీతికరంగా ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచిదండి? ఇప్పుడు మనం నైవేద్యం దగ్గర ఆగాం కనుక మీకు ఆ సందేహం వచ్చిందా? సరే, నైవేద్యాలు అమ్మవారికి ఇలాంటివి సమర్పించాలి, మరి శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఇప్పట్లో అయితే అమ్మవారి పూజ అనగానే రకరకాల పిండి వంటలు, రకరకాల పదార్థాలు నైవేద్యం పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా పూజ ఆచరించేటువంటి వారి యొక్క శ్రద్ధ ఓపికలను బట్టి. ఇప్పుడు పెట్టేవన్నీ కూడా నిజంగా అలాగే పెట్టాలా, అన్ని పెట్టాలా, అందులో అన్ని పెట్టకపోతే ఏదైనా దోషం వస్తుందా అనేటువంటి అనుమానాలు చాలామందిలో ఉంటాయిగా. వాస్తవానికి నైవేద్యంలో భక్తితో నీకు ఏదైతే శక్తితో నువ్వు పెట్టగలవో అది పెడితే సరిపోతుంది వాస్తవానికి. మరి రకరకాల నైవేద్యాల్లో ఏ నైవేద్యాలు పెట్టాలి అనే సందేహానికి వస్తే కనుక మనకు లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాల గురించి చెప్తూ ఉంటారు. దధ్యాన్న ప్రీతమానస అంటారు. అంటే దధి అన్నము, దద్దోజనము అంటాం మనం. అది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అనేటువంటి నామం చెప్తూ ఉంటాంగా. పాయసాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఆవు పాలతో బెల్లంతో చేసినటువంటి పాయసము, బియ్యంతో చేయబడినటువంటి పాయసం అమ్మవారికి చాలా ఇష్టం. అంటే బెల్లమన్నము, అది ఆవు పాలతో చేయబడినటువంటిది. తర్వాత గుడాన్న ప్రీతమానస అంటారు. బెల్లంతో తయారు చేయబడినట్టు, గుడం అంటే బెల్లంగా. ఇలాంటి పదార్థాలు మనకు లలిత సహస్రనామాల్లో చెప్పబడి ఉన్నాయి. హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి అని చెప్తారు. హరిద్రం అంటే పసుపు, హరిద్రాన్నైక రసిక అన్నారు. హరిద్రాన్నము అంటే పసుపుతో కలపబడినటువంటి అన్నము అని చెప్తున్నారు. అంటే పులిహోర లాంటివి, చిత్రాన్నము అని చెప్తాం. అలాంటివి నైవేద్యాలుగా సమర్పించవచ్చు. ఇందులో అమ్మవారికి తీపి పదార్థాలు చాలా వరకు పెడుతూ ఉంటారు. ఇలాంటి తీపి పదార్థాలు, ఇక పళ్ళు, భక్ష్యాలు మొదలైనటువంటివి ఏవైనా కానీ ఎన్ని పెట్టినప్పటికీ కూడా శ్రద్ధా భక్తులతో పెట్టేటువంటి గోరంత నైవేద్యమైనా సరే అమ్మవారు
స్వీకరించి కొండంత అనుగ్రహము ఇస్తుంది. వాస్తవానికి అమ్మవారు మీరు పెట్టినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా తింటుందా అమ్మవారు అనే సందేహం చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. ఏ పదార్థాలు మనం నైవేద్యంగా పెట్టినా కానీ అమ్మవారు ఏమి తినదు. అలాంటి పదార్థాలపైన నాకు నచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా పెట్టారా, ఒక్కసారి వాటిని చూస్తానని అమ్మవారు దృష్టి ఆ పదార్థాల మీద ఇస్తుంది. అప్పటి వరకు అవన్నీ కూడా పదార్థాలే. అమ్మవారి యొక్క ఒక్కసారి దృష్టి పడగానే అవన్నీ నైవేద్యాలు అయిపోతాయి, అవన్నీ ప్రసాదంగా మారుతాయి. అంటే పదార్థమును నివేదన చేస్తే అవి ప్రసాదంగా మారుతాయి. ఆ ప్రసాదాలను మనం స్వీకరిస్తాం. కానీ అందు గురించి మనము నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అసలు వాస్తవానికి దేవతలకు ఆహారం అంటే దేవానాం ఆజ్యం ఆహారం అంటారు. ఆవు నెయ్యి దేవతలకు ఆహారం. అగ్నిని పెట్టి అగ్ని ద్వారా హవిస్సును ఇస్తూ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీదా శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః స్వాహ అని ఆవు నెయ్యిని ఈ స్వాహాకారంతో ఆ మంత్రం చెప్పుకుంటూ స్వాహాకారాంతంలో అగ్నిలో ఆవు నెయ్యి వేస్తే ఆ ఆవు నెయ్యి తీసుకున్నటువంటి ఆ యజ్ఞ భగవానుడు ఆ హవిస్సును అమ్మవారికి అందజేస్తాడనమాట. ఫలానా చోట నీ భక్తురాలైనటువంటి వారు ఇదిగో అమ్మ నీకు ఈ ఆహుతులు ఇచ్చారు అని ఇస్తారనమాట. అలా దేవతలకు ఆహారము ఆవు నెయ్యి. మనకి ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి పదార్థాలు పెట్టడం అంతా కూడా అమ్మవారి యొక్క చల్లని చూపు ద్వారా అవన్నీ నైవేద్యంగా ప్రసాదంగా మారడం కోసం మనం సమర్పిస్తూ ఉంటాం. నైవేద్యం వెనకాల మనం పెట్టేటువంటి పదార్థాల వెనకాల ఉన్నటువంటి రహస్యం ఇది. అమ్మ పళ్ళు నైవేద్యం పెట్టండి. యా ఫలినీర్యా అపర నైవేద్యం షడ్రసోపేదం దధి మధు ఆజ్య సంయుతం నానా భక్ష ఫలోపేదం గృహాణ హరివల్లభే శ్రీం దీపలక్ష్మీ దేవ్యే నమో నమః. ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ నివేదనం సమర్పయామి. చిన్నగా పుష్పంతో నీళ్ళు అమ్మవారి దగ్గర చల్లుతూ ఉండండి అమ్మ. మధ్యే మధ్యే స్వాదోదకం అమృతాపిధానమసి ఉత్తరాభూషణం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం పునరాచమనం కరోద్వర్తనం సమర్పయామి. తాంబూల దక్షిణాం సమర్పయామి. అమ్మ తాంబూలం చూపించండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరితం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రదృశ్యతాం. శ్రీ దీపలక్ష్మీదేవి నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణ అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. అమ్మవారికి మంగళహారతి ఇద్దామా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణి నమోస్తుతే. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ మహాలక్ష్మీదేవి నమః. దివ్య నీరాజనం నీరాజనానంతరం శుద్ధ ఆచమనం నమస్కరోమి. శర్మగారు, దీపావళి అంటేనే లక్ష్మీదేవి ఆరాధన, ఆ తర్వాత కేదారేశ్వర వ్రతం, ఆ వ్రతం చేసుకునే వాళ్ళు ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా ఎంతో ఉత్సాహంగా టపాసులు కాల్స్తూ ఉంటారు కదా. అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చిందండి? టపాసులు కాల్చేటువంటి సంప్రదాయం ఇప్పుడైతే రకరకాల టపాసులు కాలుస్తున్నాం. ఇప్పుడు కాల్చేటువంటి టపాసులన్నీ కూడా అనాదిగా ఉన్నాయా అని అంటే ఎక్కడివి? అనాదిగా ఏమీ లేవు. అయితే ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది? దీని ఆరిజిన్ ఏంటి అంటే, చెడు పైన మంచి గెలుపుకు సంకేతంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఉత్సవం జరుపుకున్నారు. లోకకంటకుడైనటువంటి నరకాసురుని సంహరించారు కదా కృష్ణ పరమాత్మ. అలా లోకకంటకుడైనటువంటి నరకాసుర వధ జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా నరకాసురుని యొక్క పీడ తొలగిపోయింది అని ఆనంద ఉత్సాహాలతో ఈ రోజున రాత్రికాలం ఆశ్వీజ బహుళ చతుర్దశి అంటే అమావాస్య కాలము, రాత్రంతా కూడా చీకటిగా ఉంటుంది. మరి చీకట్లో తమ హర్షాతిరేకాన్ని ఏ విధంగా చూపించుకోవాలి, తమ ఆనందాన్ని ఏ విధంగా చూపించుకోవాలి? అంతా చీకటి కదా. చీకట్లో ఆనందాన్ని చూపించుకోవాలంటే తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లో నుంచి వెలుగును చూపించుకోవాలి అని అంటే దీపమే ప్రధానము. కనుక ప్రజలందరూ కూడా ఏం చేశారు? నరకాసురుని యొక్క వధకి ఆనందానికి సంకేతంగా ఈ రోజున దీపాలను వెలిగించి ఇదొక మహాపర్వదినంగా, ఈ లోకమంత అంధకారంలో ఉన్నటువంటి లోకము, ఇప్పటి వరకు కూడా అంధకారంలో ఉన్నటువంటి లోకము ఇప్పుడు నరకాసురుని పీడతో అంధకారం తొలగిపోయింది అని ఆనందంగా దీపాలు వెలిగించుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం అనమాట. దీపావళి పర్వదినం రోజున దీపం వెలిగించమన్నారు కదా, నేను ఒకటే దీపం వెలిగిస్తా అంటే కాదు, దీపాల వరుస అన్నారు.
కనుక కనీసం యథాశక్తిగా ఎంత ఎక్కువ వెళ్ళి తన్ని ఎక్కువ దీపాలు వెలిగించాలి. అలా దీపాలను వెలిగించడమే ఈ దీపావళికి సంకేతం. అలా దీపాలను వెలిగించుకున్న తర్వాత ఆ కాలంలో ఇది నరకాసుర వధ అనేటువంటిది ఏ కాలానికి చెందినటువంటిది? ద్వాపర యుగానికి చెందినటువంటిది. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు ఉన్నటువంటిది. ద్వాపర యుగం నాటి కాలానికి ప్రజలు ఆనందంగా ఏవో బాణాసంచా కాల్చుకున్నారు. అప్పటి నుంచి ప్రారంభమైంది. నరకాసురుని యొక్క పీడ తొలగిపోయిందని అప్పటి నుంచి కాల్చుకుంటూ ఉన్నారు. ఈ బాణాసంచా పేల్చడం అనేటువంటి ప్రారంభం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడున్నటువంటివన్నీ కూడా అప్పుడు లేవు. అప్పటి కాలానికి ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం అనేటువంటిది జరిగి అలా బాణాసంచను కాల్చుకోవడము, పిల్లలు పెద్దలందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా ఈ దీపావళి పర్వదినం రోజున బాణాసంచ కాల్చడం అనేది జరిగింది. శర్మగా దివిటీలు కొట్టడం అనేది కూడా చేస్తూ ఉంటారు కదా ప్రధానంగా. అసలు దీపావళి అంటేనే పితృదేవతల అనుగ్రహం కోసం, అది ఎందుకండి? దివిటీలు కొట్టడము పితృదేవతలకు దారి చూపించడము అనేటువంటిది సంకేతం ఇక్కడ. దివిటీలు అని అంటే కాగడాల్లా ఉంటాయి కదా, వీటిని పట్టుకొని దక్షిణం వైపు కొంత దూరము నడవాలంట. అలా వెళ్ళిన తర్వాత దివిటీలను నేల మీద కొడుతూ ఉంటారు. ఇది అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయమే. అమావాస్య రోజున ఈ రోజున ఖచ్చితంగా దివిటీలను సమర్పించడం వలన పితృదేవతలకు నరకలోకానికి మార్గాన్ని చూపించేటువంటి విధానంగా చెప్తారు. పితృదేవతలు మనకు భాద్రపద బహుళ అమావాస్య రోజున వస్తారు కదా, అంటే మహాలయ అమావాస్య. మహాలయ పక్షము అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు మహాలయ అమావాస్యలో పితృదేవతలందరూ మన ఇంటి గుమ్మం ముందు కొడుకులు ఇచ్చేటువంటి తర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని సాంప్రదాయంలో చెప్తారు. అలా అప్పుడు వచ్చినటువంటి పితృదేవతలందరూ కూడా తమ సంతానము వంశం వారు ఇచ్చినటువంటి శ్రాద్ధములు తిలతర్పణాలు స్వీకరించి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ సమయం నందు నరకలోకానికి ప్రయాణం అవుతూ ఉంటారట. ఇదంతా కూడా చీకటితో కూడుకున్నటువంటి ప్రయాణ కాలము కనుక ఆ పితృదేవతలకు వెలుగును చూపించడం కోసము ఇలా దివిటీలు చూపిస్తూ ఉంటారు. వెంటనే ఒక సందేహం వస్తుంది, ఏంటండి అలా మాట్లాడతారు, ఎక్కడో ఉన్నటువంటి పితృదేవతలకు ఇక్కడ ఉన్నటువంటి వారు ఇలా దివిటీలు చూపిస్తే వాళ్ళకు వెలుగు కనిపిస్తుందా అని అంటారు. అదే మన శాస్త్రీయంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఈ చక్షువులకు, ఈ కళ్ళకు, మాంస చక్షువులకు కనబడవు. కానీ దీనిలో ఉన్నటువంటి అంతరార్థము నీవు భక్తితో పితృదేవతల పేరిట చూపించేటువంటి ఈ దివిటీలు కొట్టడం అనేటువంటిది ఏదైతే చూపబడుతుందో నీ భక్తి అక్కడ వాళ్ళకు వెలుగును చూపిస్తుందన్నమాట. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి కొడుకు, చదువుకుంటున్నటువంటి కొడుకుకి ఒక 10,000 రూపాయలు కావాలి, అక్కడ డాలర్లు కావాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులోకి వెళ్ళి తన ఖాతాలో ఉన్నటువంటి 10,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేస్తాడు. 10,000 రూపాయలు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. అవి డాలర్లుగా మారితేనే తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి బ్యాంకుల్లో 10,000 రూపాయలను డాలర్లుగా ఏ విధంగా అయితే మారుస్తున్నాడో, ఎక్కడో ఉన్నటువంటి కొడుకుకు డాలర్లుగా రూపాయలు ఏ విధంగా అందబడుతున్నాయో అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి తమ వంశం వారు అందించేటువంటి ఈ దివిటీలు అక్కడ ఉన్నటువంటిగా ఆ విధంగా దారిని చూపిస్తాయి కనుక అది భక్తి ప్రధానమైనటువంటిది. నరక చతుర్దశి నుంచి కూడా యముణ్ణి ఆరాధన చేయడము, నరక చతుర్దశి రోజున యముణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తలుచుకుంటూ, ఆడవాళ్ళు కూడా యముణ్ణి తలుచుకుంటూ వారికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి. యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ ఔదుంబరాయ ధనాయ అనేటువంటి శ్లోకం చెప్పుకుంటూ అర్ఘ్యం సమర్పిస్తారు. యముణ్ణి నరక చతుర్దశి రోజున ప్రార్థన చేసినటువంటి వారికి యమబాధలు తొలగిపోయి తమ జాతకంలో ఉన్నటువంటి గండాలు తొలగిపోతాయనేటువంటి సాంప్రదాయం చెప్తుంది. దీనికి మగ ఆడ అనేటువంటి భేదం లేకుండా అందరూ చేయాలి. ఇక మగవాళ్ళైతే కనుక ఈ రోజున బుద్ధిపూర్వకంగా యముణ్ణి స్మరించుకుంటూ తర్పణాలు వదలాలి. నల్ల నువ్వులతోటి తర్పణాలు వదులుతారన్నమాట యముణ్ణి స్మరించుకుంటూ. తండ్రి లేనటువంటి వాళ్ళు తర్పణాలు వదిలే అధికారం ఉంటుంది. మనం ఎన్నోసార్లు ధర్మ సందేహాల్లో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి యముడికి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు కూడా యముడి ప్రీతి కొరకం తర్పణాలు వదులుతారు. ఇలా నరక చతుర్దశి రోజున యముడికి తర్పణాలు వదలడము, యముడిని స్మరించుకోవడము, అదే రోజున దివిటీలు సమర్పించడం అనేటువంటిది నరక చతుర్దశి అమావాస్య రోజున ఎవరైతే భక్తితో విశ్వాసంతో ఆచరిస్తారో వారికి భగవంతుని యొక్క అపారమైన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది తల్లి. అద్భుతం శర్మ గారు, చక్కగా వివరించారు. మరి దీపలక్ష్మి పూజని మనకి కొనసాగిద్దామండి. తప్పకుండా మంత్రపుష్పం చెప్పేసి ప్రదక్షిణ నమస్కారాలు చేద్దాం. అక్షతలు పుష్పాలు తీసుకోండి.
మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. ఇది మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అమ్మ నిలబడి చక్కగా 3 ప్రదక్షిణాలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ. శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మ చేతులు జోడించి నేను చెప్పేటువంటి ఈ స్తోత్రాన్ని చెప్పండి. పద్మాసనే పద్మాసనే పద్మకరే పద్మకరే సర్వలోకైక పూజితే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే నారాయణ ప్రియే దేవి దేవి సుప్రీత సుప్రీత భవ సర్వదా. భవ సర్వదా. శర్మ గారు చాలా చక్కగా దీపలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకున్నాము, అమ్మవారిని పూజించుకున్నాము. మరి చివరిగా ఒక చిన్న సందేహం అండి. దీపావళి రోజున తప్పకుండా తీపి పదార్థాన్ని తినాలి అని చెప్తూ ఉంటారు. దీని వెనక ఏమైనా అంతరార్థం దాగి ఉందా అండి? పండగ అంటే పరమాన్నం. పండగ రోజున తీపి పదార్థాలు లేకుండా పండగ ముగుస్తుందా అసలు? కానీ దీపావళి పర్వదినం వచ్చేసరికి ఒకరికి ఒకరు ఈ మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకునేటువంటి సాంప్రదాయం మనం అనాదిగా చూస్తూనే ఉన్నాం. ఆఫీసుల్లో వ్యాపార స్థలాల్లో దీపలక్ష్మి ఆరాధన చేసుకొని వాళ్ళందరూ కూడా మిఠాయిలు పంచుకుంటారు. మిఠాయిల డబ్బాలు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. దీని వెనకాల ఒక చిన్న మర్మం దాగి ఉందమ్మా. ఈ దీపావళి సమయంలో అనాదిగా మనమందరం కూడా ఈ టపాసులు కాలుస్తూ ఉంటాం కదా. ఇందులో ఈ టపాసుల్లో రకరకాల కెమికల్తో సంబంధమైనటువంటి టపాసులు ఉంటాయి. ఒక విధంగా ఇది పర్యావరణానికి ఇది ఆరోగ్యప్రదాయమైనటువంటిది. అంటే ఈ దీపావళి పర్వదినం సందర్భంగా చలికాలం పెరుగుతూ ఉంటుంది కనుక చలితో పాటు రకరకాల విషక్రిములు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఇలా టపాసులను పేల్చడం వలన వాటి ఈ వాయువు వల్ల వచ్చేటువంటి పొగ ద్వారా రకరకాల క్రిమికీటకాలు సంహరించబడతాయని చెప్తారు. అందు గురించి కూడా కాలుస్తూ ఉంటారని చెప్తారు. అదే సమయంలో అందులో ఉన్నటువంటి కెమికల్ వలన ప్రజలకు కొంత హాని కలిగే అవకాశం కూడా ఉంటుంది కనుక కెమికల్కు ప్రత్యామ్నాయము అంటే విరుగుడు, కెమికల్కి విరుగుడు బెల్లము అని చెప్తారు. అలా బెల్లమును తినడం వలన ఒకవేళ ఏవైనా కానీ ఈ వాయువు ద్వారా మనము శ్వాసను పీల్చుకోవడంలో ఆ కెమికల్ కనుక శరీరంలోకి వెళ్తే కనుక తీపి పదార్థములను తినడం వలన దానికి ఇది ఒక రోగ నిరోధక శక్తిలాగా ఇది పనిచేస్తుంది అనేటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారమ్మా. ఆ విధంగా దీపావళి రోజున తీపి పదార్థాలు తినడం అనేటువంటిది, తీపి పదార్థాలు పంచుకోవడం అనేటువంటి సాంప్రదాయం వచ్చి ఉండవచ్చు. నిజంగా శర్మ గారు ఈ విషయం చాలా మందికి తెలియదండి. అందరికీ ఉపయోగపడే విషయాన్ని వర్ణించారు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, వద్దు అని అనుకునేవారు ఉండరు. మరి ఈరోజు దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజున లక్ష్మీదేవి అమ్మవారి దీపలక్ష్మి పూజ గురించి, అమ్మవారి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలో తెలియచేస్తూనే అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు ప్రీతికరము, అమ్మవారి ఆరాధనలో ఎలాంటి నియమాలు విధి విధానాలు పాటించాలి, చాలా చక్కని వివరణ ఇచ్చారండి. అద్భుతం. ధన్యవాదములు శర్మ గారు. ఇదండి ఇవాల్టి దీపావళి ప్రత్యేక కార్యక్రమం దీపలక్ష్మి పూజ. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.